నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల నాయకుల ఆధ్వర్యంలో ఉచిత బస్సు పథకాన్ని సక్రమంగా నిర్వహించాలని కోరుతూ ఆర్టీసీ డీపీటీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్, సిఈసి సభ్యులు, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి సూచనల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ఆధ్వర్యంలో నియోజకవర్గ వైసీపీ మహిళా నాయకులతో శనివారం ఉచిత బస్సు పథకం సక్రమంగా అమలు కాకపోవడం వల్ల మహిళలు, విద్యార్థినులు, మహిళా ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను వివరిస్తూ తగు చర్యలకు చేపట్టాలని కోరుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కోలగట్ల శ్రావణి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 అంటూ గొప్పలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను గాలికి వదిలేశారని ఆమె మండిపడ్డారు. ప్రవేశపెట్టిన ఉచిత బస్సు మహిళలకు అసౌకర్యంగా ఉందని, మహిళల గౌరవానికి భంగం కల్పిస్తూ కనీసం భద్రత లేని పరిస్థితిని నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మాజీ మేయర్ వెంపాడపు విజయలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి గదుల సత్యలత, వైసీపీ పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి పిన్నింటి కళావతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ లంక వరలక్ష్మి, స్థానిక వైసీపీ మాజీ మహిళా కార్పొరేటర్లు, స్థానిక డివిజన్ల మహిళా ప్రెసిడెంట్లు, వైసీపీ మహిళా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమ్మి ఓటు వేసి గెలిపిస్తే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమల్లోకి తీసుకురాలేదు సరికదా. కొన్ని ఉచిత బస్సు అన్నారు, పార్టీ ఏదైతే ఏముంది మహిళలకు ఉపయోగపడే ఒక మంచి పథకం అమల్లోకి తీసుకువచ్చారనే ఆలోచన కలిగిన వెంటనే ఏదో చేశామంటే చేశాము ఒక మొక్కుబడికి అన్నట్టుగా ఉచిత బస్సు ప్రయాణం ఉచితం, బస్సు ప్రయాణం ఉచితం మహిళలకి అని చెప్పేసి అన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బస్సు ప్రయాణం ఉచితం అన్నారు, కానీ ఈ ఒక్క మహిళ కూడా ఈరోజు గతంతో పోలిస్తే కాదు కానీ ఒక మహిళకి రావాల్సిన గౌరవం కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఆడబిడ్డలకి రావట్లేదని చెప్పడంలో ఏ ఇబ్బంది కూడా ఏ ఆలోచన కూడా లేదు. ఈరోజు ఉచిత బస్సు అన్నారే కానీ ఒక ధైర్యంగా ఒక మహిళ ఆ బస్సు ఎక్కి ప్రయాణం చేయాలంటే ఆలోచన. మరి దాంతోపాటు విద్యార్థులు కూడా ఈరోజు స్కూల్స్కి, కాలేజీలకి ఎంతో మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా ఈ బస్సులు ఎక్కి వివిధ కాలేజెస్కి వెళ్ళాలంటే అమ్మో అక్కడ కొంచెం కొట్లాట్లు అవుతాయి, మా ప్రశాంతంగా వెళ్తామని ఒక ఆలోచన. వృద్ధులకు కూడా ప్రైవసీ కొంచెం జాగ్రత్త లేనట్టుగా ఈరోజు బస్సు ప్రయాణం తయారైంది. అదేవిధంగా వికలాంగులు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. మరి ఉచిత బస్సు అన్నారే కానీ సరిపడా బస్సులు లేవు కాదు కదా. స్క్రాప్ అయిపోయిన బస్సులను కూడా ఈరోజు మరమ్మతులు చేయని పరిస్థితుల్లో ఈరోజు బస్సులన్నీ కూడా తిరుగుతున్నాయి. తీర్థయాత్ర ఒక బస్సు యొక్క సంఖ్య, ఆ బస్సు యొక్క సీటింగ్ 55 నుంచి 55 మంది ఉంటే బస్సులో అంతకు మించి 50కి మించి 150 మందిని ఆ బస్సులో ఎక్కించి ఇబ్బందులు పెడుతున్న తరుణం మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. తక్షణమే పెంచాలి. అదేవిధంగా ఆడవాళ్ళందరినీ కూడా ఉచిత బస్సు ప్రయాణం మేము అడగకపోయినా సరే మీరు ఇచ్చారు కాబట్టి ఎంతమంది బస్సు యొక్క కెపాసిటీ ఎంతమందో అంతమందినే టికెట్ సిస్టమ్ ఏదైనా పెట్టి వెంటనే బస్సు ప్రయాణం సౌకర్యంగా జరిగే విధంగా, బస్సుల సంఖ్య రెట్టింపయ్యే విధంగా, కొత్త ఉద్యోగాలు వచ్చే విధంగా, ఏవైతే రిటైర్ అయిపోయో ఆ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటూ, అదేవిధంగా ఆర్టీసీ డీపీటీఓ గారికి ఈరోజు ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద పెట్టి మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి ఆర్టీసీ కాంప్లెక్స్ మహిళలకి ఉచిత బస్సు సక్రమంగా అమలు జరగాలి అన్న ఒక ఆలోచనతో అందరి తరఫున మేము ఈరోజు వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. తక్షణమే ఇది స్టేట్ దృష్టికి తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు తక్షణమే మేము అడగకపోయినా ఈ పథకం అమల్లోకి తీసుకువచ్చారు కాబట్టి తక్షణమే దీని మీద మీరు స్పందించి ఉచిత బస్సు మాకు గౌరవం రెట్టింపయ్యే విధంగా ఉచిత బస్సు ఈ పథకం సరిగ్గా అమల్లోకి తీసుకొస్తారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి ఉచిత బస్సు అని చెప్పేసి అన్నారు. మహిళలకి ఉచిత బస్సు అన్నారే కానీ సరిపడా బస్సులు లేవు. డ్యామేజ్, స్క్రాప్ అయిపోయినా కూడా ఇంకా దాన్ని ఏదో బలవంతం పెట్టి